హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 1B నుంచి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్ని మనం నేర్చుకుందాం, సరేనా? సో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో మనకి వెయిటేజ్ ఎంత అంటే ద వెయిటేజ్ ఈజ్ 8 మార్క్స్. సో ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఐపీఈలో ఎలా అడుగుతాడు అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? అప్పుడు మీకు 4 మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడగడం అనేది జరుగుతుంది. ఒక విఎస్ఏక్యూ, ఒకటేమో ఎస్ఏక్యూ. టోటల్ మీకు 8 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి, ఓకేనా? అయితే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని పరిశీలించిన తర్వాత నాకేం అర్థమైంది అంటే 99.99% ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా లిమిట్స్ అనే టాపిక్ నుంచి అడుగుతాడు. ఈ ఒక క్వశ్చన్ కూడా మనల్ని కంటిన్యూటీ అనే టాపిక్ నుంచి అడుగుతాడనమాట. అర్థమైందా? సో దిస్ పర్టికులర్ చాప్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 8 మార్క్స్ కూడా మీరు వదలకూడదు, చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైందా? అయితే ప్రీవియస్ వీడియోలో ఇది సెకండ్ లెక్చర్. ప్రీవియస్ లెక్చర్లో మీకు అసలు లిమిట్ అంటే ఏంటి, లిమిట్స్ యొక్క ఫార్ములాస్ ఏంటి అనేవి మీకు చెప్పి ఉన్నాను. అదంతా మీరు నేర్చుకోండి. అది ఫస్ట్ మీరు నేర్చుకున్న తర్వాతే ఈ వీడియో చూడండి. అర్థమైందా? వన్స్ మీకు లిమిట్స్ యొక్క పర్టికులర్ డెఫినిషన్, ఆ తర్వాత లిమిట్స్ యొక్క ఫార్ములాస్ మీకు పక్కాగా వస్తే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? సరే. సో ఇప్పుడు మనకి లిమిట్స్ వచ్చిన తర్వాతనే మనం కంటిన్యూటీ అనే టాపిక్ని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో లిమిట్స్లో చాలా వరకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి నాన్న. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని, రేషనలైజేషన్ మెథడ్ అని. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండిటర్మినేట్ ఫార్మాట్ వచ్చిందో దాన్ని మళ్ళీ మ్యానిపులేషన్స్ చేసుకుని సాల్వ్ చేయడం కానీ, లేదా మన ఎల్హాపిటల్ రూల్ వాడడం కానీ, ఇవన్నీ చాలా మోడల్స్ ఉంటాయి. అయితే నెమ్మదిగా నిదానంగా ఒక్కొక్క మెథడ్ని మనం నేర్చుకుందాం. సో ఈ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. లెట్ us సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్ రైట్. సరే ఫ్రెండ్స్, లిమిట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. ద ఫస్ట్ మెథడ్ ఇస్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే డైరెక్ట్గా మనం ఫంక్షన్లో లిమిట్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, లిమిట్ని మనం అప్లై చేస్తున్నప్పుడు, వాల్యూని మనం ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఇండిటర్మినేట్ ఫార్మాట్ వస్తే మనం వేరే మెథడ్కి వెళ్ళిపోవాలి. అలా రాలేదు అంటే అదే ఫైనల్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి, సరేనా? సరే, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. లిమిట్ x టెండ్స్ టు 1 x² + 2x + 3. ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. డైరెక్ట్గా మన లిమిట్ని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకోవాలి ఎప్పుడైనా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. గివెన్ లిమిట్ x టెండ్స్ టు 1 x² + 2x + 3 కదా. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1² + 2 × 1 + 3, రైట్? సో 1² ఈజ్ 1, 2 × 1 ఈజ్ 2 + 3, 1 + 2 3, 3 + 3 is 6. This is the answer. అర్థమైందా? So let us see the next question in this method. Okay friends, look at the next question. So limit x tends to 1 x + 2 × 2x + 1. సరే, ఇది ఒక లీనియర్ పోలినామియల్, ఇది ఒక లీనియర్ పోలినామియల్. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే క్వాడ్రాటిక్ పోలినామియల్ వస్తుంది. మీరు చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఒబ్టైన్ చేసి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తారు ఎక్స్ వాల్యూని. అలా చేయకుండా డైరెక్ట్గా చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది, సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మనం ఏం రాసుకోవాలి? గివెన్ లిమిట్ x టెండ్స్ టు 1 x + 2 × 2x + 1. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 + 2 × 2 × 1 + 1, అవునా? సో 1 + 2 ఈజ్ 3, 2 × 1 ఈజ్ 2, 2 + 1, 3 × 2 + 1 ఈజ్ 3, 3 3 ఎంత? 9. 9 ఈజ్ ద ఆన్సర్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. Please note this. Let's see the next one. All right, friends, look at the third question. Limit x tends to 1. Compute limit x tends to 1 2x + 1 divided by 3x² - 4x + 5. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సేమ్ నానా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గివెన్ డేటా రాయండి. ఇది p/q ఫార్మాట్లో ఉంది కాబట్టి 0/0 కానీ ∞/∞ ఫార్మాట్ కానీ రాకుండా ఉండేలాగా మనం చూసుకోవాలి. వస్తే మన ఎల్హాపిటల్ రూల్ కానీ ఆ తర్వాత మ్యానిపులేషన్ కానీ ఏదైనా చేసి మనం చేస్తాం. ఒకవేళ రాకపోతే అదే ఫైనల్ ఆన్సర్. సరే, గివెన్ లిమిట్ x tends to 1 2x + 1 divided by 3x² - 4x + 5, అవునా? సో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 1 + 1 హోల్ డివైడెడ్ బై 3 × 1² - 4 × 1 + 5 కదా. సో 2 1s 2 + 1 డివైడెడ్ బై 1² ఈజ్ 1, 3 1s 3 - 4 + 5, అవునా కదా. సో 2 + 1 ఈజ్ 3 and 3 - 4 is -1, -1 + 5 is nothing but 4. So answer is 3/4. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఇక్కడ మనకి 0/0 ఫార్మాట్ రాలేదు, 3/4 వచ్చింది. సో ఆన్సర్ ఈస్ 3/4.
All right. Friends, look at the next question. Compute limit extends to 3 x square minus 9 whole divided by x cube minus 6x square plus 9x plus 1. సేమ్ మోడల్. ఇది కూడా ఇండిటర్మినేట్ ఫార్మాట్ రాకపోతే ఆన్సర్ ఫైనల్గా ఉంచేయడమే 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సరే, గివెన్ మనకి ఇచ్చినటువంటి లిమిట్ ఏంటి నాన్న? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 x square minus 9 whole divided by x cube minus 6x square plus 9x plus 1 కదా. 3 సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. సో ఎక్స్ ప్లేస్లో 3 స్క్వేర్ మైనస్ 9 హోల్ డివైడెడ్ బై 3 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 3 ప్లస్ 1. ఎస్ అవును. సో 3 స్క్వేర్ ఈజ్ 9, 9 మైనస్ 9 హోల్ డివైడ్ బై 3 క్యూబ్ ఈజ్ 27, 3 స్క్వేర్ ఈజ్ 9, 6 9 54, 9 3 is 27 ప్లస్ 1 కదా. సో 9 మైనస్ 9 ఈజ్ 0. డినామినేటర్ కూడా 0 వస్తే అప్పుడు ఇండిటర్మినేట్ ఫామ్ 0/0 ఉన్నట్టు. డినామినేటర్ 0 వచ్చిందా లేదా చూద్దాం. 27 plus 27 is 54, 54 minus 54 is 0, 0 plus 1 is 1, 0/1 ఫార్మాట్ ఉంది. దిస్ ఈజ్ నాట్ ఇండిటర్మినేట్ ఫార్మాట్, అవునా కదా. కాబట్టి 0/1 వాల్యూ ఎంత? 0. కాబట్టి లిమిట్ ఫర్ దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ when extends to 3 is 0. అర్థమైందా? ఇది 2 marks క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. Evaluate limit extends to 2x square minus 7x minus 4 whole divided by 2x minus 1 into root x minus 2. సరే, సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 మార్క్స్కి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సి ఫ్రెండ్స్, గివెన్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటో ముందు మనం రాసుకోవాలి. గివెన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2x స్క్వేర్ మైనస్ 7x మైనస్ 4 హోల్ డివైడెడ్ బై 2x మైనస్ 1 ఇంటూ రూట్ x మైనస్ 2 కదా. సో 2ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 7 ఇంటూ 2 మైనస్ 4 డివైడెడ్ బై 2 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 2 కదా. 2 స్క్వేర్ ఈజ్ 4, 4 2 is 8, 7 2 is 14 మైనస్ 4 డివైడెడ్ బై 2 2 is 4, 4 మైనస్ 1 ఇంటూ రూట్ 2 మైనస్ 2. అవునా? సరే, 8 minus 4 is 4, 4 minus 14 is minus 10 divided by 4 minus 1 is 3 root 2 minus 2. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ పోవడానికి నేను ఏం చేస్తానంటే మైనస్ 10 డివైడెడ్ బై మైనస్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 2 అని రాస్తాను. రూట్ 2 మైనస్ 2ని 2 మైనస్ రూట్ 2 అని రాసే ముందు ఇక్కడ మైనస్ అంటే మైనస్ కామన్ తీసాను అంతే. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 10 డివైడెడ్ బై 3 ఇంటూ 2 మైనస్ రూట్ 2. చాలామంది ఇక్కడితో వదిలేస్తారు, కానీ దీన్ని ఇంకా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే రేషనలైజ్ చేయొచ్చు అనమాట. 10 డివైడెడ్ బై 3 ఇంటూ 2 మైనస్ రూట్ 2, రైట్. 2 మైనస్ రూట్ 2కి రేషనలైజేషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఇంటూ 2 ప్లస్ రూట్ 2 డివైడెడ్ బై 2 ప్లస్ రూట్ 2. ఇది మీకు తెలిసే ఉంటుంది, అవునా. సో 10 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ 2 మైనస్ రూట్ 2 ఇంటూ 2 ప్లస్ రూట్ 2. సో 10 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాబట్టి 2 స్క్వేర్ మైనస్ రూట్ 2 స్క్వేర్. సో 10 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 హోల్ డివైడెడ్ బై 3 ఇంటూ 2 స్క్వేర్ ఈజ్ 4, స్క్వేర్ రూట్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 2 మిగులుతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? 10 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 డివైడెడ్ బై 4 మైనస్ 2 ఈజ్ 2, 2 ఇంటూ 3, 3 ఇంటూ 2. సో 2 5 is 10 కదా. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 5 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 హోల్ డివైడెడ్ బై ఎంత వస్తుందన్న? ఇట్స్ 3 హియర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? ఇక్కడతో వదిలేయకండి, రేషనలైజేషన్ చేసి పూర్తి ఇక్కడ చెప్పండి. సో 5 ఇంటూ 2 ప్లస్ రూట్ 2 బై 3. దిస్ ఇస్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x స్క్వేర్ మైనస్ 5 బై 4x ప్లస్ 10 ఈక్వల్స్ టు మైనస్ 1/18. ఇది మనల్ని ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాసి చక్కగా అండర్లైన్ చేయండి. సరే, తర్వాత సో LHS ఏంటి నాన్న? ఇక్కడ LHS ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 x స్క్వేర్ మైనస్ 5 హోల్ డివైడెడ్ బై 4x ప్లస్ 10 కదా. దిస్ ఇస్ ద LHS. సో ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమొస్తుందన్న? 2 స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై 4 ఇంటూ 2 ప్లస్ 10. 2 స్క్వేర్ ఈజ్ 4, 4 మైనస్ 5 డివైడెడ్ బై 4 2 is 8 ప్లస్ 10, అవునా. 4 మైనస్ 5 ఈజ్ మైనస్ 1, 8 ప్లస్ 10 ఈజ్ 18. సో మైనస్ 1/18 ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. LHS ఈక్వల్ టు RHS. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, అవునా. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ అన్న. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్.
చూసిన వెంటనే అర్థమైపోతుంది కరెక్ట్ అని. కానీ ఐపీలో ఇలాంటివి అడిగినప్పుడు మీరు 2 మార్క్స్ మీకు కావాలి అంటే స్టెప్స్ రాయాల్సిందే. అర్థమైందా? సరే, షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 1/x + 1 = 1/4 అంటున్నారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 1/x + 1 = 1/4 అని చెప్పి అండర్లైన్ చేసి LHS = లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 1/x + 1 అని రాయాలి. ఆ తర్వాత 1/3 + 1 అని రాయాలి. ఆ తర్వాత 1/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS అని రాయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ రాసినప్పుడే 2 మార్క్స్ వేస్తారు. అర్థమైందా? దీనికి 1 మార్క్, క్యాలిక్యులేషన్ చేసినందుకు 1 మార్క్, ఆన్సర్ వేసినందుకు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ వేసినందుకు 1 మార్క్, 1 + 1 2 మార్క్స్ అలా అనమాట. అర్థమైందా? డోంట్ ఫర్గెట్ టు రైట్ ద స్టెప్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సరే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2/x + 1 - 3/x = -5/6. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి చక్కగా దీన్ని రాసి అండర్లైన్ చేయండి. తర్వాత స్టెప్ ఏంటన్నా? LHS. అర్థమైందా? రాసే విధానాన్ని బట్టి మనకు మార్క్స్ అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో LHS ఏంటన్నా? LHS = లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2/x + 1 - 3/x. అవునా? సరే, సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 / 2 + 1 x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి 2 వాల్యూని, -3/2. సో 2/2 + 1 = 3 -3/2. అవునా కదా? సో LCM ఎంత? 2 3s 6 కదా, 3 2s 6, 2 2s 4 మైనస్ 2 3 6, 3 3s 9. తెలుసు కదా LCM? 4 - 9 is -5, 5/6. This is what RHS. కాబట్టి LHS = RHS, hence proved. చివరిలో LHS = RHS అని రాయండి, లేదా hence proved అని రాయండి. అర్థమైందా? This is a 2 marks question. Please note this. Let's see the next one. Okay, friends, look at the next question. ఇది కూడా show that limit extends to 1x² + 2/x² - 2 = -3. ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. చక్కగా రాయండి, దీన్ని అండర్లైన్ చేయండి. ఆ తర్వాత LHS రాస్తాం కదా సెకండ్ స్టెప్లో. ఓకే, సో LHS ఏంటన్నా? LHS = లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1x² + 2 / x² - 2. అవునా? సరే, సో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. 1² + 2 / 1² - 2. సో 1² is 1 + 2 / 1² is 1 - 2. 1 + 2 is 3, 1 - 2 is -1. Answer is -3. This is RHS. Hence LHS = RHS. అర్థమైందా? సో -3 అనే కదా వాడు మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. రైట్ ఆర్ నాట్? ప్లీజ్ నోట్ దిస్. దిస్ ఇస్ ఆల్సో 2 marks question. Let's see the next one. Okay, friends, look at the next question. Show that limit extends to 0 1/x² - 3x + 2 = 1/2 అంటున్నాడు కదా. దీన్ని కూడా మనం ఎలా చేయాలో చూద్దాం. సరే, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి రాయండి, చక్కగా దీన్ని అండర్లైన్ చేయండి. ఆ తర్వాత LHS ఏమిచ్చాడు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 / x² - 3x + 2 కదా. సో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 0² - 3 × 0 + 2. 1/0² is 0, 3 - 0, 3 zeros 0 + 2. 0 - 0 is 0. 1/0 + 2 అంటే 1/2. ఆన్సర్ ఈజ్ 1/2. దీన్నే కదా ప్రూవ్ చేయమన్నాడు RHS. దిస్ ఈజ్ వాట్ RHS. ఎస్ ఆర్ నో? హెన్స్ ప్రూవ్డ్, ఆర్ ఎల్స్ హెన్స్ LHS = RHS అని ప్రూవ్ చేయండి. రైట్ నానా? నౌ లెట్ us see the next question on this direct substitution method. Okay, friends, look at the next question. Show that limit extends to 0 x - 1/x² + 4 = -1/4. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ఇదంతా రాసి కింద అండర్లైన్ చేయండి. ఆ తర్వాత LHS ఏంటన్నా? LHS లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x - 1 / x² + 4 కదా. సో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 - 1 / (0² + 4). అవునా? 0 - 1 is -1, 0² అంటే 0 + 4. సో -1/4. దిస్ ఈజ్ వాట్ RHS. అవునా? దేర్ఫోర్ LHS = RHS అనమాట. ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద ఈ క్వశ్చన్స్లో మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది 2 మార్క్స్కి. ఒకవేళ ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తే చాలా ఈజీ నానా, దీన్ని మాత్రం ఖచ్చితంగా వదలకండి, తప్పు మాత్రం చేయకండి. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. నెక్స్ట్ సెషన్లో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీద లిమిట్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.